ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ కొంచెం హోప్స్ ఉన్నాయి సార్. ఎందుకు? ఎందుకంటే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారని చూశారు. దాని తర్వాత 171 స్థానాలు 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కూడా రాష్ట్రం ఏం బాగుపడలేదండి. ఎందుకంటే అక్కడ 172 నియోజకవర్గాలు అక్కడ రోడ్లు లేవు, విద్య రక్షణ కానీ ఇతర ఏ విధమైన రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ ఏమి ఇదే ఉంది. ఎవరైనా ఈ పథకాలు దేనికి ఇస్తారు సార్? వాళ్ళ ప్రయోజనం గురించే పథకాలు ఇస్తారు కానీ ఎటువంటి ఇది లేదు. వాళ్ళ లబ్ధి కొరకే 100%లో 40% మాత్రం పథకాలు అందుతున్నాయి, మిగతాదంతా అధికారి చేతిలోకి వెళ్తున్నాయి సార్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఇక్కడ ఏ విధమైన ఇది కూడా ప్రయోజనం లేదు వైసీపీ వల్ల. సరే, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, అతను ఎటువంటి స్వార్థం లేని వ్యక్తి. మంచి చేస్తారనుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం ఆయన చాలా సాక్రిఫైస్ చేస్తున్నారండి. అది ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుపడుతుంది, లేదంటే పవన్ కళ్యాణ్ గారు రావాలండి. పవన్ కళ్యాణ్ కు అంటే జనసేన పార్టీకి 24 సీట్లు కన్ఫర్మ్ చేయడం అనేది కరెక్టే అంటారా? అంటే సరిపోతుందా ఆ సంఖ్య అనేది, లేదంటే ఇంకా ఎక్కువ ఉంటే బెటరా, లేదంటే ఇద్దరి మధ్య ఒక అధికారం కానీ చేపడితే పవర్ షేరింగ్ ఉంటే బెటర్ అని అంటారా? పవర్ షేరింగ్ ఉండాలి సార్. ఎప్పుడు కూడా ఒకే పార్టీకి ఎక్కువ సీట్లు రావడం అనేది అది లబ్ధి చేయకూడదు అన్నమాట. ఎందుకంటే ఫుల్ పవర్ మెజారిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఏదైనా అసెంబ్లీలో అడగాలన్నా ఏది చేయాలన్నా మిగతా పార్టీ కూడాను పవర్ ఉంటేనే అది చేయగలం సార్. పూర్తి మెజారిటీ ఏ పార్టీ కూడా రాకూడదు. కానీ రావాల్సిన జనసేన అయినా తెలుగుదేశం అయినా ఇప్పుడు ఇంక్లూడింగ్ 2 వస్తున్నాయి కాబట్టి, కలిపి వస్తున్నాయి కాబట్టి రాష్ట్రం బాగుపడే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ బరిలోకి దిగితే మాత్రం అంటే 24 సీట్లు చాలా తక్కువ సార్ అది. ఎందుకంటే జనసేన నమ్ముకుని లాస్ట్ ఇయర్ నుంచి అతను 2009 నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి చాలా మంది అవకాశాల గురించి ఎదురు చూశారు సార్. వాళ్ళకి ఎవరికి కుదరలేదు. అతను పవన్ కళ్యాణ్ ఏంటంటే కేవలం రాష్ట్రం ఈసారి ఎలాంటి ఇంకొక రావణ కాస్తం అవ్వకూడదని అతను చాలా చంద్రబాబు నాయుడుకి సపోర్టింగ్ కొన్ని సీట్లు అడిగారు. కానీ లేదంటే మాకు కూడా ఉంది ఫుల్గా అతను మొత్తం సీట్లన్నీ చేయలేదని. రాష్ట్రం ఏమైపోతే ఏమండి, అతనికి చెడ్డ పేరు వస్తుంది కదా. రాష్ట్రం గురించి అతను ఆలోచిస్తున్నారు కానీ అతని గురించి ఎవరు ఆలోచించేవారు లేరు. ఏదనంటే తెలుగుదేశం జెండా మోసేవారు ఇదేదని చెప్పేసి అతను చాలా మాట్లాడుతున్నారు. అది మాకు బాధిస్తుంది. ఏదేమైనా రాష్ట్రం అభివృద్ధి కానీ ఎవరు కోరుకుందైనా ఈసారి మరి తెలుగుదేశం కానీ జనసేన కానీ 2 రావాలని కోరుకుంటున్నాను. వైసీపీ పథకాలన్నీ వస్తున్నాయి, అందరికి పేదవాళ్ళు కూడా అందుతున్నాయి. మరి జనసేన టీడీపీ కలిస్తే మరి ఆ పథకాలు కూడా రావు, తీసేస్తారు. తర్వాత ఈరోజు క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ 5 సార్లు తిరగాలి. ఈరోజు అలాగలేదు. ఒక వాలంటీర్ మన ఇంటికి వచ్చాడంటే క్యాస్ట్ సర్టిఫికేట్ 2 రోజుల్లో 1 రోజులో అయిపోతుంది. అదే క్యాస్ట్ కానీ తర్వాత కోటా కార్డు కానీ రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది. ఇది మన చంద్రబాబు ప్రభుత్వం కానీ ఎవరి ప్రభుత్వం గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగుందంటే మన ఇంటికి వాలంటీర్ రాగానే మనం ఏది కావాలంటే అవి ప్రూఫ్లు ఇవ్వగానే వెంటనే అయిపోతుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం చేయడం బోల్డ్ తతంగా అయిపోద్ది. ఈ పథకాలు రావు. తర్వాత ఇవన్నీ ఏవి కూడా చేయరు, ఉట్టు మాటలు డూబాలి. పథకాలు అయితే చేయరు. జగన్ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది. ఎన్ని ఇది ఇచ్చేసినా సరే జగనే వస్తాడు. ఇప్పుడు సుపరిపాలన అంటే కేవలం పథకాలే కాదు, డెవలప్మెంట్ లేదని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి సార్. డెవలప్మెంట్ అంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనాతో ఈ జనాలకి అమౌంట్ వాలంటీర్లు అందరిని చూసుకుంటాడికి చాలా మటుకు జగన్ కూడా ఇంకే చంద్రబాబు నాయుడు వచ్చినా చేసింది ఏం లేదు సార్. మరి ఇంకా 5 సంవత్సరాలు ఇంతకుముందు మరి అప్పుడేం డెవలప్మెంట్ చేయలేదు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ గుర్తుకొచ్చింది అతనికి. ఇప్పుడు 10 సంవత్సరాలు రాజధాని ఉన్నప్పుడు అక్కడి నుంచే ఇక్కడ డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఇక్కడ అమరావతి వచ్చి ఇవన్నీ చేయించేసి తర్వాత డెవలప్మెంట్ అంటే 5 సంవత్సరాలు అయిపోతుంది సార్. అతను చేయలేనిది ఇతను ఎలా చేయాలి? 5 సంవత్సరాలు కరోనా వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. డెవలప్మెంట్ ఎలాగ అవుతుంది సార్? డెవలప్మెంట్ కూడా చేస్తున్నాడు కదా. ఇప్పుడు ప్రజలందరికీ చాలా మటుకు పెన్షన్లు ఈరోజు పెన్షన్ పెట్టుకోవాలంటే ఒక 2 నెలలు 6 నెలలకు ఒకసారి పెన్షన్లు ఇస్తున్నాడు. కొత్త పెన్షన్లు అన్నీ ఎంతమంది పెన్షన్లు ఇచ్చాడు ఈ సంవత్సరం, ఈ 5 సంవత్సరాలకి? ఒకసారి చూడండి, మీరే కాల్కులేట్ చేసుకోండి. ఆ ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు వచ్చాయి. అదే మరి డెవలప్మెంట్ అంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చేసింది. డెవలప్మెంట్ ఇంకెలాగ సార్ అవుతుంది? వైసీపీ సింగిల్ గా బరిలోకి దిగుతుంది. టీడీపీ జనసేన పొత్తు వీలైతే బీజేపీతో కలిసి కూడా ముందుకు వెళ్తామని అంటుంది. ఏ విధంగా ఉండబోతుంది అంటారు పోటీ? సరే, ఎన్ని పార్టీలు కలిసినా సరే జగన్ కొట్టలేదు సార్. అతను సింగిల్ గా నిలబడ్డాడు కూడా. మీకు నచ్చితే ఓటేయమన్నాడు, మీకు మంచి జరిగితే ఓటేయమన్నాడు, లేదంటే వద్దని చెప్పాడు. అలా చెప్పలేరు కదా సార్. మీకు నచ్చితే ఓటేయమని ఇప్పటికి వచ్చి మన చంద్రబాబు నాయుడు చెప్పాడా ఏ రోజైనా? చెప్పలేదు. మరి ఇంకెలా సార్ అతనికి ఓటేస్తారు ప్రజలు? వేయలేరు కదా. ఈ 5 సంవత్సరాలు చేశాడు, నేను 5 సంవత్సరాలు చేశానమ్మా నాకు ఓటేయండి, నేను డెవలప్మెంట్ చేస్తాను అంటున్నాడా? అనలేదు కదా. ఇతను నచ్చితే మీరు ఓటేయండి, నా పాలన బాగుంటే మీరు ఓటేయండి, లేకపోతే లేదంటున్నాడు.
మళ్ళీ వైసీపీ వస్తుంది సార్. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆల్రెడీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కొనసాగుతోంది, నెక్స్ట్ టీడీపీ జనసేన పొత్తుపైన బరిలోకి దిగుతుంది, ఇటు వైసీపీ సింగిల్ గా బరిలోకి దిగుతామని అంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎవరైతే ప్రజలకి ఉచితము అనే మాట లేకుండా ఎవరైతే ప్రజలకి స్వచ్ఛందంగా సేవ చేయాలని తపిస్తారో వాళ్ళకి ఓటు వేయాలి అన్నమాట. ఎప్పుడు కూడా ఈ డబ్బు పంచటము, ఈ యొక్క అలాంటి మాల్ ప్రాక్టీస్ ఎక్కడా చేయకూడదు. ఇప్పుడు ఎందుకంటారంటే ఇప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నాయండి మనకి. ఏ 175 నియోజకవర్గాల్లో కూడా ఎవరైనా ఒక్క క్యాండిడేట్ అయినా సరే, ఒక్క నియోజకవర్గం నుంచి అయినా సరే పైసా పంచలేదు, పైసా పంచకుండా నేను గెలిచాను అనే ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఎక్కడ కంటికి అవ్వపడరు. ఈ జగన్ ప్రభుత్వంలో కూడా ఆయన బటన్ నొక్కే అని అంటాడు. ఈ బటన్ నొక్కడం వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారన్నమాట. ఈ సోమరిపోతులు చేయటమే కాకుండా వాళ్ళకి ఎవరికైనా ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే వాడి జీవితం మొత్తం కూడా నేను గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు. రైతులు ఏ రైతుకి పండినోడికి ఇస్తున్నారు డబ్బులు, పండనోడికి ఇస్తున్నారు డబ్బులు. ఇలాంటప్పుడు ఇప్పుడు సరైన లబ్ధిదారుకి ఆ డబ్బు అనేది చెందదు. బీడు భూములు ఉన్న వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా అనేది చెందుతుంది. ఆ పొలంలో వాడు పైసా పంట వేయడు. ఇప్పుడు జగన్ గవర్నమెంటే కాదు, ఈ యొక్క తెలుగుదేశం అయినా సరే వాళ్ళు కూడా చేసింది కూడా ఇదే పని చేశారు వాళ్ళు. ఇప్పుడు సపోజు ఈ జగను ప్రభుత్వం బాగాలేదండి అనుకుందాం. ఇప్పుడు రేపు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడు? 6 హామీలు అంటున్నాడు. ఉచిత బస్సు అండి. ఉచిత బస్సు ఎవరు కోరుతున్నారండి? ఇప్పుడు ఎవరు డబ్బులు లేకుండా ఉన్నారండి ప్రయాణం చేయడానికి. దానివల్ల ఉపయోగం ఏంది? పోతే 3 సిలిండర్లు అంటున్నారు. ఎవరు సిలిండర్లు కొనుక్కోలేకుండా ఉన్నారు? దీనివల్ల ప్రజలను సోమాలు చేయటం తప్పితే దీనివల్ల ఉపయోగమే లేదు. మనిషికి 1500 ఇస్తానంటున్నారు. ఒక ఆడపిల్లలు ఉంటే 1500 ఇస్తున్నారు. 4 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, 4 1500 6,000 రూపాయల కుటుంబానికి ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? ఏదైనా ప్రాజెక్టు కట్టు, ఏదైనా అభివృద్ధి చేయి. మంచి పోలవరం ఉన్నారు, ఆ పోలవరం అట్లాగే పెండింగ్ పడిపోయింది. ప్రత్యేక హోదా అన్నారు, అదేమన్నా వచ్చిందా? అది రాలేదు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఎవరైతే ప్రజలకి నమ్మకంగా మేము ఇది చేస్తాము, గెలిచిన తర్వాత చేతి చూపించాలి. చేతి చూపించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాలయాపన చేస్తున్నారు. కాలయాపన అంటే 6 హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చలేక ఏమవుతుంది? మళ్ళా 5 సంవత్సరాలు వీడు వాడిని తిట్టుకోను అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నేను మళ్ళా ఎమ్మెల్యేగా గెలిస్తేనే నా అసెంబ్లీలో వస్తా అన్నాడు. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని ప్రజలకి మేలు చేయి, అసెంబ్లీలో నీ సమస్య, నీ యొక్క నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర సమస్యలను నువ్వు పరిష్కరించు అని చెప్పి నేను అక్కడ పంపిస్తే నేను అసెంబ్లీకే రాను, వాడెవడో ఏదో అన్నాడని చెప్పి. ఈయన చంద్రబాబు నాయుడే కాదు, జగన్ కూడా చాలా రోజులు కూడా రాలేదు. ఇది పద్ధతి అని కాదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నేను రాను. ఇప్పుడు యాజ్ ఏ సీనియర్ దీనిగా మీరు ఎన్నో ఎలక్షన్స్ చూస్తుంటారు. అప్పటికి ఇప్పటికి ఏంటండి తేడా ఏముంది? మీకు ఏమనిపిస్తుంది? ఏమండి, వెనకట్లో ఎలక్షన్స్ ఏంటంటే నైతిక విలువలు ఉండేవండి. చెప్పింది చేసేవాళ్ళు, ఓ పద్ధతి ప్రకారం ఆచరించేవాళ్ళు. ప్రజలకి ఎవరైనా నాకు పని కావాలంటే చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు గెలిచిన తర్వాత డబ్బులు ఓటు నువ్వు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేని మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే మనం చూసేది. ఈ 5 సంవత్సరాల లోపల ఎమ్మెల్యే మనకు అవపడ్డు. ఎవరికి అవపడతాడు అంటే అతని పక్కన తిరిగే వాళ్ళ దగ్గర, వాడి సంచులు మోసే వాళ్ళ దగ్గర, వాడు చెప్పులు మోసే వాళ్ళ దగ్గర వాడికి పనిచేస్తాడు తప్పితే మన లాంటి వాడికి చేయరు.
అసలు ఇన్ని సమస్యలని ఏ సమస్యని పట్టించుకోరు. సో ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు రాబో ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలకి? మీరు ఫైనల్ గా చెప్పేది ఏంటి? ఏ ప్రభుత్వం రావాలంటే ప్రజలకి చెప్పిన హామీలను నెరవేర్చేది రావాలి. ఉమ్, అలాంటి పార్టీ ఏదైనా మంచిదే. బీజేపీ ఎదురుగి రేపు రాష్ట్రంలో రేపు దేశంలో మూడో తడవ కూడా మోడీ ప్రధానమంత్రి అవుతాడు. కాబట్టి ఉమ్, నాకు ఇష్టమై తెలిసినంత వరకు బీజేపీ కేంద్రంలో అక్కడ బీజేపీ ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీయే ఉంటే అప్పుడు వీడు అంటారు చూసారా, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు చూసారా, అప్పుడు ఫండ్స్ పోలవరం పూజ చేస్తాడు. మన రాష్ట్రంలో బీజేపీకి అంతగా ఇది లేదుగా, ఓట్ బ్యాంకింగ్ కానివ్వండి, లేదంటే పార్టీ స్ట్రాంగ్ గా లేదు కదా. ఏమండి, బీజేపీ 2 సీట్లతోటి రెండు ఎంపీ సీట్లతోటి ఇప్పుడు 350 ఎంపీ సీట్లతోటి ప్రజెంట్ పరిపాలన చేస్తుందండి. ఇప్పుడు ప్రజలు తలుచుకుంటే ప్రజలే వీళ్ళు కూడా ఏంటంటే చేయాలి. ఇప్పుడు చేసి ప్రజల్లోకి వచ్చి తిరగాలి. ఇప్పుడు వచ్చి నేను వాటితో పొత్తు పెట్టుకుంటాను, వీడియోతో పొత్తు పెట్టుకుంటాను, వాటితో పొత్తు పెట్టుకుంటానంటే పొత్తులు అనేవి దేనికోసం? వాళ్ళ పదవుల్లోకి రావడం కోసం పొత్తులు. ఇప్పుడు ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవాలి. ఎలక్షన్ అప్పుడే వచ్చి నేను పొత్తులు పెట్టుకుంటాను, నేను జనసేనలో చేరతాను, ఈ పార్టీలు మారటంత యథాతనం ఇంకో లేదండి. మ్యాక్సిమం టీడీపీ జనసేన అండి. ఎందుకంటారు? ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, అభివృద్ధి లేదు. ఈ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకం అయితే బాగానే ఉంది, కానీ దాంతోపాటు అభివృద్ధి ఉంటే బాగుంది. అభివృద్ధి లేక చాలామంది కుర్రాళ్ళు, యూత్, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు 5 years నుంచి వెనకబడిపోయారండి. బాగా 5 years నుంచి వెనకబడిపోయింది కాక ఇప్పుడు నాకే ఒక అబ్బాయి ఉన్నాడు, బీటెక్ అయిపోయి 2016లో అయిపోయింది. ఇంతవరకు తనకి ఏ పోస్టింగ్స్ పడక ఏదో ప్రైవేట్ చిన్నది ఏదో చేసుకుంటున్నాడు. అలాగే కంపెనీలు రాక ఈ కంపెనీల్లో కొన్ని ఏదో మంచి జాబ్ చూసుకుందామని అటువంటివి కూడా వేయట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నాకు 50 సంవత్సరాలే, మా అబ్బాయికి ఇప్పుడు 28 సంవత్సరాలే. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే జాబ్కి ఎలిజిబుల్ కావడు. మరి ఈ ప్రభుత్వంలో ఉద్యోగం వస్తుందని ఎదురు చూసాం, ఇంతవరకు ఏ ఉద్యోగం లేదు. అలా ప్రైవేట్గా చేస్తున్నాడు. ఇప్పుడు వాడికి మ్యాచింగ్ చూస్తున్నాం. ఇప్పుడు అందరూ ప్రైవేట్ ఉద్యోగాలకి అయితే ఎవరు మొగ్గు చూపించట్లేదు, గవర్నమెంట్ జాబ్ ఉంటే ముందుకు వస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అదే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి బాగా చేశారు, అంటే ఉద్యోగపరంగా నిరుద్యోగ సమస్య లేకుండా కొంతవరకు ఇది చేశారు. ఈయన బాగానే ఉంది, కానీ ఉద్యోగాల విషయంలో మాత్రం బాగా లోటు ఉందండి. అది జనసేన టీడీపీ పొత్తులో ముందుకు వెళ్తున్నాయి. జనసేనకు 24 సీట్లు కేటాయించడం అయితే జరిగింది. 24 సీట్లు కరెక్టేనా ఆ పార్టీకి? అంటే ఇంకేమైనా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా? రెండింటికి ఎలా ఉంటుంది? ఎలక్షన్స్ లో ఎలా ఎదుర్కోబోతున్నాయి? 24 ఇచ్చారు లేదా 40 ఇస్తారు అన్నది కాదండి. యాక్చువల్గా అయితే ఏంటంటే అతనికి ఉన్న స్తోమతను బట్టి, అతనికి ఉన్న ఓటు బ్యాంకింగ్ బట్టి అతను ఒప్పుకొని ఉండొచ్చు. గట్టి పోటీ అయితే ఉంటుంది ఈసారి. జనసేనకు ఓటు పర్సెంటేజ్ కూడా బాగానే పెరిగింది ఇదివరకు. మరి అయితే సింగిల్గా వెళ్తే మాత్రం కష్టం. అందుకనే మ్యాక్సిమం టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉండొచ్చు. ఇద్దరు కలిస్తేనే జగన్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. అసలు పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ అని చెప్పి చాలా పెద్దగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. పవర్ షేరింగ్ ఉండడం మంచిదే అంటారా? పవర్ షేరింగ్ అంటే కొంచెం అనుభవం రావాలి సార్ పవన్ కళ్యాణ్ గారికి. అయితే 1 or 2 years ఇస్తే మంచిదే. ఎందుకంటే తనకు కూడా అంటే పబ్లిక్ మీద ఎలాగ రియాక్ట్ అవ్వాలి ఏంటనేది అతనికి కూడా అర్థమవుతుంది. ఇస్తే మంచిదే, కానీ ఇది టీడీపీ అంటే కొంచెం బలమైన పార్టీ కాబట్టి చెప్పలేం, ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ 2029కి మంచి పికప్ అవుతారండి పవన్ కళ్యాణ్. అప్పటికి జనసేన డెవలప్ అవుతుంది బాగా. ఎందుకంటే ఈలోపు గతంకి ఇప్పటికీ కొంత తెలిసింది.
అతను నిలబడ్డారు, చిరంజీవిలా కాకుండా బాగా నిలబడ్డాడు. దమ్ము ధైర్యంతో బాగా ఎదిరించాడు ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్క విషయంలో ముందుకెళ్ళాడు. అలాంటి వ్యక్తి ఉండాలండి. ఇంత దీనిగా ఉండేటప్పుడే ఆయన నిలబడ్డాడంటే బాగుంటుందండి. అతను 2029 మంచి ఫామ్లోకి వస్తాడు. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో అయితే మాత్రం టీడీపీ జనసేన పొత్తుకు అధికారం కట్టబడతారంటారా, వైసీపీకి అధికారం కట్టబడతారంటారా? ఏంటి ఫైనల్ గా ఏది అనుకుంటున్నారు? అంటే అర్బన్లో అయితే మాత్రం ఇంక తిరగలేదండి జనసేన టీడీపీ. మరి రూరల్లో ఎలా ఉందనేది నాకు తెలియదు. కొంచెం వైసీపీ వైపు ఉందని తెలుస్తుంది పబ్లిక్ టాక్. అర్బన్లో అయితే మాత్రం కొట్టుకెళ్ళిపోతారు. ఏదైనా ఈసారి అయితే గట్టి పోటీ ఉంటుంది. గట్టి పోటీ ఉంటుంది. క్యాండిడేట్లు బట్టి కూడా ఉండొచ్చు, చెప్పలేం. ఇచ్చే క్యాండిడేట్ని బట్టి కూడా ఉంటుంది. అయితే పబ్లిక్ టాక్ అయితే ఎక్కువ టీడీపీ జనసేన. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి చేసింది అబ్జర్వ్ చేస్తున్నారు. జగన్ గారు ఎక్కువ పథకాలు ఇవ్వడం వల్ల దాని బేసైనా అవ్వచ్చు. నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఆల్రెడీ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కలిసినట్టయితే ఇప్పుడు అతని విజన్ నెక్స్ట్ ఇతను చేయాలనే తపన రెండు ఉండడం వల్ల రేపు ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది. ప్రజలకి అదే స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ జాబ్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎంతసేపు పథకాలు ఇస్తున్నారే కానీ ఎలా డెవలప్మెంట్ చేయాలి తక్కువ. ఉన్న కంపెనీస్ కూడా వేరే చోటుకు వెళ్ళిపోయి ప్రజెంట్ వచ్చేవి అయితే కనబడట్లేదు. అది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి సామాజిక వర్గాల పరంగా మేము డివైడ్ చేసి మరి పంచుతున్నాము. సో ఎందుకు మాకు 175 నియోజకవర్గాల్లో ఎందుకు మాకు గెలుపు ఉండదని చెప్పి చాలా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు? అవును, మీరు ప్రతి చోట మీరు ఫ్రీగా అన్ని పథకాలు చేస్తున్నారు, ఎంతసేపు డబ్బులు పంచనా చూస్తున్నారు కానీ డెవలప్మెంట్ అయితే కనబడట్లేదు. ఇప్పుడు ఇప్పుడు లులు గ్రూప్ వైజాగ్లో రావాల్సింది అది వేరే దీనికి వెళ్ళిపోయింది. అదే ఎగ్జాంపుల్. అది ఒకటే కాదు, చాలా చాలా సో మెనీ కంపెనీస్ టీడీపీ హయాంలో తీసుకొచ్చిన అన్ని వైసీపీ వాళ్ళు ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి. ఓకేనా? అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకి 24 సీట్లు కేటాయించారు. సో రిమైనింగ్ ఇంకొక 2-3 సీట్లు వస్తే రావచ్చు, లేకపోవచ్చు. ఇదేమైనా పవన్ కళ్యాణ్ విధానం పరంగా చూసుకుంటే షేరింగ్ అనేది ఉంటుంది అంటారా వీళ్ళిద్దరి మధ్యలో? ఉంటే బాగుంటుందండి. బాగుంటుందా? ఎందుకంటే జనసేన లాస్ట్ టైం ఓడిపోవచ్చు, కానీ అప్పటి నుంచి అతను ఎలా చేయాలి ఏంటి అని ఒక దీని మీద అప్పటికిప్పటికి చాలా చేంజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారిలో. నా ఉద్దేశం పరంగా అయితే 2.5 సంవత్సరాలు ఒక టీడీపీ, 2.5 సంవత్సరాలు జనసేన చేస్తే బాగుంటుంది. పవర్ షేరింగ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటని జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ప్రజల్లో మమేకం అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ వరల్డ్ ఎలక్షన్లో ఇది షేరింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫుల్ ఎక్స్పీరియన్స్, విజన్ ఉన్న నాయకుడు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 5 years లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కంపేర్ చేసి చూసుకుంటున్నారు. అంటే ప్రజల బాధలు ఏంటి, ఎవరిలో ఎలా మూవ్ అవ్వాలో, ఎలా డెవలప్మెంట్ చేస్తే నెక్స్ట్ స్టూడెంట్స్కి జాబ్లు ఏంటి ఇదేంటి మొత్తాన్ని అతనికి ఇప్పుడు ఐడియా వచ్చింది. ఫస్ట్ అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బాగుంది. నేను చంద్రబాబు నాయుడు వస్తే పర్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం బాగుంటుంది. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ డ్రింకింగ్ డ్రైవింగ్లు కేసులు అన్నీ ఫెంటసిటీ వేసినా కేసులు రాసేస్తున్నారు. మాకు ఆటో కొంచెం ఇబ్బంది పడిపోతున్నాం. ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు ఏమైనా సీఎం ప్రోగ్రాలు వచ్చినా అంటే మాకు స్టాండ్ లేదు, ఆటో స్టాండ్ అయితే మాకు లేదు. ఒక రోడ్డు మీద పెట్టుకున్న లండలో పెట్టిండి, ఎక్కడ పెట్టిండి అన్నీ ఇలాగే చేస్తున్నారు. బాబు వచ్చినప్పుడు అయితే మాకు ముందు కూడా ఇన్ఫార్మ్ ఇస్తారు, ఏదైనా 3 రోజుల ముందు స్టాండ్లో బండి పెట్టద్దు, తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు తర్వాత పెట్టుకోమని చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే మాకు పర్లేదు, ఎందుకంటే ప్రభుత్వం బాగుంటుంది. వైసీపీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నాము, డెఫినెట్గా మళ్ళీ బరిలోకి దిగి సక్సెస్ అయితే సాధిస్తామని చెప్పి వైసీపీ చెప్తా ఉంటారు. అంటే అది మనకు ఐడియా లేదు. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కదా, డెఫినెట్గా మాకు ఓటు అనేది వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు మాకు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు కాదనలేదు, ఏదో వంకలాగా మళ్ళీ వెళ్ళిపోతున్నాయి డబ్బులు. గంట సీట్ అన్నా కేసు రాస్తున్నారు,
జనాలు ఎక్కువ ఎక్కించద్దు అంటున్నారు, ఆటోకి 6 మందే కావాలంటున్నారు. ఇప్పుడు మేము ఎలా బతుకుతాం? ఏదైనా మేము టికెట్ సర్వీస్ చేస్తాం. ఎన్నలాగంటే మాకు ఓలా ఊబర్ అంటే మాకు తెలియదు. మాది ఏదైనా టికెట్ సర్వీస్. ఇప్పుడు కాంప్లెక్స్కి వెళ్ళాలంటే 20 రూపాయలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇంటి ముందుకు అయితే ఇప్పుడు కార్లు వచ్చేస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మాకు ఆటోలకి ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు టికెట్ సర్వీస్ ఇప్పుడు ఆటోకి 6 మంది అంటే ఎక్కడంటే ఇప్పుడు ఆటోకి ఇప్పుడు మనం 20 రూపాయలు కాంప్లెక్స్కి వెళ్తున్నాం. అందరూ 2 ఎక్కొచ్చు, 3 ఎక్కొచ్చు. ఏదైనా మాకు నష్టమే, బాధపడట్లేదు. కాకపోతే పెంట సీటుకి 1500, 2000, 3000, 4000 రాసేస్తున్నారు కేసులు. కానీ నువ్వు ఇప్పుడు ఇచ్చిన 10,000 మాకు ఎలాగోలాగా ఎట్టైనా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వం బాబు వచ్చిందైతే ఎప్పుడు మార్చిలో రాసేవారు కేసులు. ఇంత ముందులాగా ఉండేది కాదు. ఎప్పుడు మార్చి అంటే ఏదైనా మేము రెడీగా ఉండేవారు. కాక్ సెట్, బండి సీ బుక్లు, రికార్డులు అన్నీ పర్ఫెక్ట్ చేసుకుని లైన్లో ఉండేవాళ్ళం నీట్గా. సో ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయి అంటారు బాగా. ఇప్పుడు జనసేన 24 సీట్లతో 24 సీట్లు అయితే ఫిక్స్ అయింది ప్రస్తుతానికి. సో ఇంకా ఇక రావచ్చు రాకపోవచ్చు. జనసేనకి ఎలా ఉంటుంది, టీడీకి ఎలా ఉంటుంది? రెండు కలిపి ఉమ్మడిగా దిగుతున్నాయి కనుక ఎలా ఉండబోతుంది? జనసేన మనకు తెలియదు కదండి. నాకు చంద్రబాబు వస్తే వాళ్ళు, ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా టీడీపీకే వేస్తాం, సైకిల్కే. మా నాన్న కాడి నుంచి, మా అమ్మ కాడి నుంచి మేము సైకిల్కే ఓటు. మా ఫ్యామిలీ 14 ఓట్లు. 14 మేము ఎప్పుడు సైకిల్కే వేస్తాం. నా ఓటు మొన్న వచ్చింది. మొన్న పెట్టాం. పాలన బాగున్నా బాగోపోయినా దానికే వేస్తారా, లేదంటే బాగుందని వేస్తారా? లేదు, మేము సైకిల్కే వేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వేస్తాం. మా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నది, మా ఎమ్మెల్యే ఎలపూడి రామకృష్ణ, అతనికి చంద్రబాబు నాయుడుకి వేసేస్తున్నాం ఓట్లు. మా 14 ఓట్లు. మా 14 మంది మేము ఎన్టీ రామారావు నుంచి, మా నాన్న ఎన్టీ రామారావు గారి నుంచి మన ఫ్యాను, ఎక్కువ ఎన్టీ రామారావు ఫ్యాన్ మా డాడీ. ఎందుకంటే అతను చాలా ఇష్టం. ఎప్పుడు చంద్రబాబు నాయుడుకి వేస్తాం మేము ఓట్లు. నాకు మొన్న వచ్చింది నాకు ఓటు. ప్రజెంట్ ఇప్పుడున్న పొజిషన్లో అయితే పేదవాడికి కావాల్సింది వైసీపీ ప్రభుత్వమే సార్. ఆయన ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా నెరవేర్చారు. ఏదో ఒకటో చిన్న మిస్టేక్ ఏదో ఉంటుండొచ్చు, కానీ మ్యాక్సిమం ఆయన ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చారు. దాని మీద బేస్ అయ్యి ఇచ్చారు. దాన్నే చాలామంది కామెంట్ చేస్తారు, 1 ఇయర్లో ప్రభుత్వం కూలిపోతుంది, సంక్షేమ పథకాలు ఇవ్వలేరు, అది ఇది అని చెప్పుకుంటూ విమర్శలు చేశారు. ఈరోజు ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళు కూడా అయ్యే సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు. ఇస్తామనేవాడు నమ్మాలా, ఇచ్చేవాడు నమ్మాలా అనేది నేను అంటున్నాను సార్. ఇచ్చే జగన్ నమ్ముకోవడం బెటర్ కదా సార్. వాళ్ళు ఇంతకు ముందు కూడా చాలా హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు చెప్పి ఎలక్షన్కి వస్తే వాళ్ళు నమ్ముతారు సార్. ఇప్పుడు సుపరిపాలన అంటే కేవలం సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి అనేది నిల్లు అని చెప్పి ప్రతిపక్షాలు చాలా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి మాటలు. ఓకే సార్, గత ప్రభుత్వంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు, ఆయన పరిపాలన చేశారు. ఆయన 5 సంవత్సరాల్లో పలానా అభివృద్ధి చేశారని చెప్పమన్నాడు సార్. మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఫస్ట్ ర్యాంక్లో గత 3 ఇయర్స్గా రన్ అవుతుంది. అలాంటప్పుడు మనకి అభివృద్ధి లేకుండానే ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ 1 ఎలా వస్తున్నాం సార్ మనం? అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యాపార పరంగా కానీ ఇండస్ట్రీస్ కానీ చాలా బాగానే ఇక్కడికి వస్తున్నాయి, బాగా డెవలప్ అయింది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పోర్టులు 4 పోర్టులు వచ్చాయి సార్, భారీ పోర్టులు. అలాగే ఫిషింగ్ హార్బర్లో ఒక 10 వచ్చాయి సార్. అలాగే ఎకోమా, పానాసోనిక్ ఇలాంటి కంపెనీలు చాలా వచ్చాయి సార్. ఇవన్నీ ఏంటంటే మామూలుగా మీడియా చూపించట్లేదు సార్. మీడియా అంటేనే ఫేక్ అయిపోయింది సార్, అంతే. ఇప్పుడు మీడియా అంతా ఎలాగంటే ఏ పార్టీకి ఆ పార్టీ కొమ్ము కాసుకునే పరిస్థితుల్లో ఉన్నాయి తప్పితే మీడియా కరెక్ట్గా లేదు సార్. అన్నీ సార్, అంటే కొన్ని సార్ ఒక 4. ఇప్పుడు సాక్షి ఉంది సార్, జగన్కే సపోర్ట్ చేస్తుంది. ఈనాడు, ఏబిఎన్, TV5 ఉన్నాయి, టీడీపీకే సపోర్ట్ చేస్తున్నాయి సార్. ఇది ఉండకూడదు అంటున్నాను సార్. సాక్షి అయినా జగన్కి సపోర్ట్ చేయకూడదు. అలాగే TV5, ఏబిఎన్, ఈనాడు ఇలాంటి పేపర్లు కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకూడదు సార్. పేపర్ అనేది దేనికి సార్? ప్రజలకి నిజాన్ని తెలియపరచడానికి. అది ఇప్పుడు జరగట్లేదు సార్. కాబట్టి ఆ ఫేక్ వార్తలు నమ్మకూడదు సార్. మనకి నేషనల్ న్యూస్ కానీ జెన్యున్గా నడిచే న్యూస్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి సార్, వాటిని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు సార్. అది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇప్పుడు మళ్ళీ అధికారం కట్టబడతారంటారా ప్రజలు? అధికారం వస్తేనే పేదవాడు బతుకుతాడు సార్. సంక్షేమ పథకాలు పుష్కలంగా పేదవాడికి అందుతున్నాయి సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఆగిపోతుంది సార్ 100%. విద్య నాడు నేడు అని కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఆరోగ్య వ్యవస్థలో కానీ, మెడికల్ వ్యవస్థలో కానీ చాలా మంచిగా నాడు నేడు కార్యక్రమంతో అభివృద్ధి చేశారు సార్. ఇప్పుడు ఈయన సింగిల్గా బరిలోకి దిగుతాను అంటున్నారు. అక్కడేమో జనసేన, టీడీపీ పొత్తుతో, ఇంకా వీలైతే బీజేపీతో కూడా కలిసి ముందుకు వస్తామని అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు పోటీ? సార్ వాళ్ళు ఇప్పుడు సింగిల్గా వస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు 3 కలిసి వస్తామని అంటున్నారు. అంటే అక్కడ అర్థమవుతుంది కదా సార్ ఈయన ఎంత బలంగా ఉన్నారో ప్రజలు అనేది. ఈ బలాన్ని ఢీకొట్టడానికి వాళ్ళు 2 ఉన్నారు, సరిపోవట్లేదు కాబట్టి ఇంకో పార్టీని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా పేదవాళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిల్చున్నారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు.
పేదవాళ్ళు ప్రతి ఒక్క పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు.